వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు అనంత రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళీ గుఖ్యాతి గుఖ్య అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర రత్నాకరములో ఫలశ్రుతిలో రచించిన 7-8 శ్లోకాలను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. పీఠాధిపతులు, అవధూతలు మొదలైన వారు విశ్వ కళ్యాణం కోసం తపస్సులు చేస్తూ మహిమల్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాంటి మహనీయుల్ని దర్శించాలనే కుతూహలం సాధారణ భక్తులకు కలిగి వారిని దర్శించి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. ఇలాంటి వారు తమ గమ్యాలను చేరటానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా తమ ప్రయత్నాల్ని కొనసాగిస్తూ ఉత్తమ ఫలితాలను పొందుతూ ఉంటారని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఫలశ్రుతి 24 శ్లోకాలలోని 4వ భాగము 7-8 శ్లోకాలు. వ్యాఖ్యానము భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసు కవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ కుమ్మా సాంబశివరావు గారు, విజయవాడ. 18 వర్షావధూతాది గురుచరిత్ర నిత్య పారాయణాధిక ఫలప్రదాత్రీ 12 వర్ష మహాముని యోగి ఋషి నిత్య దర్శన సేవాధిక ఫలప్రదాయిని 14 వర్షాచరితానేక ప్రాణాయామాధిక అద్భుత శక్తి ప్రదాత్రీ వరకాళీ ఏకదినార్చనేనైవ 16 వర్షాచరితానేక తపోయోగాధిక ఫలప్రదే కాళీ. ఆధ్యాత్మిక జీవితం గడిపేవారికి ఈ విశ్వంలో చూడదగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ప్రదేశాలలో ముఖ్యంగా సద్గురువులు, పీఠాధిపతులు, అవధూతలు మొదలైన వారు ఎందరో నివసించే ప్రాంతాలు ఉన్నాయి. వారు తమ జీవితంలో ఏదో సాధించి తద్వారా ప్రజలకు, ముఖ్యంగా బాధలలో ఉన్న వారి కోసం విశ్వ కళ్యాణార్థం పాటుపడాలనే ఆకాంక్షతో జనజీవన స్రవంతిలోనే తాము ఉంటూ సాధనలు చేస్తూ దీనులకు మంచి జరగటం కోసం పాటుపడుతూ ఉంటారు. ఈ నూతన ప్రపంచంలో కొండల్లో, కోనల్లో, అరణ్యాలలో తపస్సాధన చేయటం అందరికీ కుదిరే పని కాదు కనుక తమకంటూ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని ఏర్పరచుకొని, అంటే ఇతరుల వలన తమ తపస్సాధనకు భంగం వాటిల్లని విధంగా సాధనలు చేస్తూ అద్భుతమైన తమ శక్తులతో మహిమలను చూపిస్తూ ఉంటారు. మానవ సహజ లక్షణం ఏమిటంటే, ఎక్కడైనా ఎవరైనా సాధువో, స్వామీజీయో, అవధూతలో మహిమలతో రోగాలను నయం చేస్తున్నారనో, బంగారాన్ని, ధనాన్ని, వస్తువులను ఏది కావాలంటే అది తమ దైవ శక్తితో సృష్టించి ఇస్తున్నారనో తెలిస్తే వెంటనే మనసుల్లో అక్కడికి వెళ్ళాలి, తమ కోరికలు తీర్చుకోవాలని అనే భావాన్ని ఏర్పరచుకుంటారు. అక్కడికి వెళ్ళటం వెంటనే కుదరదని వారు ఆ మహానుభావుని చిత్రపటాన్ని సంపాదించి దానికి రోజు పూజలు చేస్తూ, భజనలు చేస్తూ ఆయన దర్శనం కోసం తపిస్తూ ఉంటారు. అందరి మనసులు ఇలాగే ఉంటాయని కాదు భావం. మానవ బలహీనతలు ఆ విధంగానే ఎక్కువగా ఉంటాయి. ఒకరిని దర్శించుకున్న తర్వాత వేరెవరో చెప్తారు, వేరే చోట స్వామీజీ అయితే మనం ఏది కోరుకుంటే దానికి రెట్టింపు ఇస్తారు అనగానే అక్కడికి పరిగెత్తారు. ఇలా వారి మనసులో ఉద్దేశం నెరవేరినా నెరవేరకపోయినా లోకంలో ఎవరెవరు ఉన్నారో తెలుసుకుంటూ అందరి దగ్గరకు వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటారు.
ఇందువలన వారికి లోకజ్ఞానం పెరుగుతుంది. లోకం తీరు అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఏ మహానుభావుని వద్దకు వెళ్ళినా వారు వీరికి ఎంతో కొంత జ్ఞానబోధ చేస్తూ ఉంటారు. అలాంటి జ్ఞానబోధలు సుఖమయ జీవితాలు ఏర్పరచుకోవటానికి సహాయపడతాయి. అందరు వ్యక్తులు, అందరు భక్తులు ఒకే విధంగా ఉండరు. కొందరు మహాపురుషుల దర్శనం తరువాత ఇంటికి వచ్చి ఆ మహాపురుషుని యొక్క దివ్య చరిత్రను అందరికీ తెలియచేయాలనే సంకల్పంతో భక్త సమాజాలను ఏర్పాటు చేస్తూ భజనలని, సత్సంగాలని పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరికొందరు ఇంటికే పరిమితమై తాము దర్శించిన మహానుభావులను స్మరించుకుంటూ ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలను ఎలా ఆచరించిన వారికి శుభకరమైన ఫలితాలే వస్తాయి. మందిలో కూర్చొని భోజనం చేసినా, ఒంటరిగా కూర్చొని భోజనం చేసినా ఆకలి మాత్రం తప్పక తీరుతుంది. ఇది కూడా అంతే అనుకోవాలి. ఈ విధంగా ప్రపంచంలో ఉండే అవధూతలు, సద్గురువులు మొదలైన మహాపురుషులను 18 సంవత్సరాల పాటు నిత్యం దర్శనం చేసుకుంటూ వారి దివ్యమైన చరిత్రలను మరియు గురు చరిత్రలను నిత్య పారాయణం చేయటం వలన లభించే మహాపుణ్య ఫలితాల కన్నా ఎక్కువగా శ్రీ కాళీమాత తమ భక్తులైన వారికి 18 రోజులలోనే ప్రసాదిస్తుంది అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ గారు. గతంలో రాజులు రాజ్యాలను ఏలిన కాలంలో కానీ, అంతకుముందు పురాణ కాలాల్లో కానీ పిల్లలకు విజ్ఞానం బోధించటానికి ఆచార్యులు ఉండేవారు. ఆచార్యులంటే వేదాంగాలలోనూ భూగోళ, ఖగోళ, వైద్య, రసవిద్య, మంత్రతంత్ర విద్యలలో అత్యంత నిష్ణాతులై ఉండేవారు. వారు సమభావం కలిగి సాక్షాత్తు దైవస్వరూపులుగా కొలువబడేవారు. చక్రవర్తులు కూడా వారి ముందు సామాన్య మానవుల వలె మసలుకొనేవారు. ఆచార్యుల వారికి వారి శిష్యులకు అనువైన ప్రదేశాలను వారి ఆశ్రమాల కోసం రాజులే ఏర్పాటు చేసి ఆశ్రమ నిర్వహణ బాధ్యతలన్నీ ఆ దేశపు రాజులే భరించేవారు. వీరే శిష్యులకు పాఠాలు చెప్పేటప్పుడు ఆచార్యులు, తపాన్ని ఆచరించేటప్పుడు యోగులు, ఋషులు. వీరి వద్ద చేరిన శిష్యులు రోజుకు 3 సార్లు సంధ్యావందనం ఆచరిస్తూ ఆచార్యుల వద్ద వేదాలు, ఉపనిషత్తులను నేర్చుకుంటూ మిగతా సమయాలలో గురుసేవలు చేస్తూ ఉండేవారు. 4 వేదాలను, వేదాంగాలను కూలంకషంగా నేర్చుకోవటానికి వీరికి 12 సంవత్సరాలు పట్టేదట. అంటే ఒక్కొక్క వేదాన్ని అభ్యసించడానికి 3 సంవత్సరాలన్నమాట. ఈ వేదాలు 1 ఋగ్వేదం, 2 యజుర్వేదం, 3 సామవేదం, 4 అథర్వణ వేదం. మళ్ళీ ఒక్కొక్క వేదం 4 విభాగాలుగా వివరించబడింది. అవి ఒక్కొక్కటి సంహిత, ఆరణ్యక, బ్రాహ్మణ మరియు ఉపనిషత్తులు. వీటన్నింటినీ అత్యంత విపులంగా నేర్చుకోవటానికి, నేర్చుకున్న వాటిని అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి కనిష్టంగా 12 సంవత్సరాలు పడుతుంది. ఈ 12 అనే సంఖ్య పుష్కర కాలాన్ని సూచిస్తుంది. సంవత్సరంలో ఉండే 12 మాసాలను ఒక ప్రామాణికంగా ఆవిష్కరిస్తుంది. పుష్కర కాలంలోని మాసాలన్నింటినీ కలిపితే పూర్ణ సంఖ్య అయిన 9 వస్తుంది. అంటే 12 సంవత్సరాల కాలంలోనూ నేర్చుకునే విద్యలన్నీ వీరిని పరిపూర్ణులను చేస్తుందని భావించవచ్చు. ఈ ప్రకారంగా 12 సంవత్సరాల కాలం పాటు ఒక యోగి వద్దో, ఋషి వద్దో శిష్యరికం చేస్తూ వారిని నిత్యం దర్శనం కావించుకుంటూ శుశ్రూషలు చేస్తూ వారు చెప్పే బోధనలు వినటం వలన వచ్చే విద్యాబుద్ధులు, జ్ఞానసిద్ధులు మొదలైన శుభ ఫలితాల కన్నా ఎక్కువగా
తనను పూజించి నిష్టగా సేవించేవారికి శ్రీ కాళీమాత కేవలం 12 రోజులలోనే ప్రసాదిస్తుంది అంటారు శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ గారు. ఆదికాలం నుంచి మానవుడు తన శరీర ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ వహిస్తూ వస్తున్నాడు. అందుకోసం ఎందరో ఋషులు యోగ విద్యను సాధన చేస్తూ సాధ్యమైనంత ఎక్కువ కాలం జీవించినట్లుగా ఎన్నో కథనాలు ఉన్నాయి. మానవ శరీరంలో ముఖ్యంగా ప్రాణశక్తి అన్ని అవయవాలలోకి సక్రమంగా సరఫరా కావటానికి, తద్వారా ఆరోగ్యం సక్రమంగా ఉండటానికి శరీరాన్ని వివిధ భంగిమలలో ఉంచుతూ శ్వాసను నియంత్రిస్తూ వదులుతూ ఉండే క్రియనే యోగ ప్రక్రియ అని, శరీరాన్ని వివిధ పద్ధతులలో ఉంచి ఆ స్థితిలోనే కొంచెం సేపు ఉంచే పద్ధతిని యోగాసనాలు మరియు ప్రాణాయామము అని చెప్పుకోవచ్చు. ఈ పద్ధతులలో నిష్ణాతులైన గురువుల సమక్షంలోనే నేర్చుకోవాలని పెద్దలు చెబుతారు. మానవుడు ఏది తలపెట్టినా దాన్ని విజయవంతంగా పూర్తి చేయటానికి అన్నిటికన్నా ముఖ్యమైనది మంచి ఆరోగ్యం మాత్రమే. దాన్ని మించిన సంపద ఈ లోకంలో మరేదీ లేదు అని చెప్పటం అతిశయోక్తి కాదు. నిండు నూరేళ్లు హాయిగా జీవించాలంటే అందుకు మంచి ఆరోగ్యం ఎంతో దోహదపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉండాలంటే అందుకు తగిన యోగ సాధన, ప్రాణాయామం ప్రతిరోజు తప్పక ఆచరించాలి. అందువలన శరీరం శక్తిమంతమవుతుంది. ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు. ప్రాణాయామం ఆచరించే వారిలో దుర్గుణాలన్నీ దూరమైపోతాయి. మనసు ఎలాంటి దుష్ట ఆలోచనల వైపుకు మళ్ళదు అని యోగ సాధకులు చెబుతారు. ఇంతటి మహత్తరమైన శక్తి ప్రాణాయామాది ప్రక్రియలను 14 సంవత్సరాల పాటు చేయటం వలన లభించే అద్భుతమైన, విమలమైన, విచిత్రమైన శక్తుల కన్నా అత్యధికంగా శ్రీ కాళీమాతను నిష్ఠతో పూజించే వారికి ఆ తల్లి అంతకంటే ఎక్కువైన శక్తులను, శ్రేష్టమైన ఆరోగ్యాన్ని 14 రోజుల్లోనే ఇస్తుంది అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ గారు. ఒక మనిషి తనకు తాను జీవితాన్ని చక్కదిద్దుకోవటానికి స్వీయ ఆచరణ ఎంతో ముఖ్యం. స్వీయ ఆచరణ అంటే ఎవరికి వారు తమ వైపు నుంచి అన్ని విషయాలలోనూ నియంత్రణ చేసుకోగలగటం, మంచి గుణాలను పెంపొందించుకోవటం, చెడు గుణాలను తొలగించుకోవటం ఎవరికి వారికే సాధ్యమవుతుంది. ఈ విషయాలలో ఎవరు ఎవరిని మార్పు చేయలేరు. మంచి సమాజ నిర్మాణానికి ఇది ఎంతో దోహదపడుతుంది. అందుచేత ప్రతి ఒక్కరూ తపస్సు, యోగాల ద్వారా బుద్ధిని, మనసును చంచలత్వం నుంచి దూరం చేసుకోగలగాలి. వీటిని నిత్య సాధనగా జీవితంలో భాగంగా చేసుకోవటం వలన మనిషికి ఎన్నో సుగుణాలు అలవడతాయి. ఈ విధంగా 16 సంవత్సరాల పాటు ఏకదీక్షతో తనువును మరచి చేసే తపస్సు, యోగాల వలన లభించే అద్భుతమైన శుభ ఫలితాల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా శ్రీ కాళీమాత అమ్మవారు తనను మనస్ఫూర్తిగా ఆరాధించే భక్తులకు ఈ ఫలితాలు అన్నిటికన్నా ఎక్కువ ఫలితాల్ని ఒక్క రోజులోనే ప్రసాదిస్తుందని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ గారు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. 32 వర్ష వల్మీకాంతరాగ్ర తపోయోగాచరణాధిక ఫలప్రదాయిని కాళీ సురప్రసన్నాది మూలకారణమా పూర్ణిమాచరణాధిక పుణ్యఫలప్రదే దేవీ సూర్యచంద్రగ్రహణ పుణ్యకాలాచరితానేక తపోదానాదిక ఫలప్రదాయిని సర్వయుగోద్భవావతార పురుష దివ్యనామ సంకీర్తనార్చనాదిక ఫలప్రదాత్రీ.
ఒక గమ్యాన్ని చేరటానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. అందులో కొన్ని సుగమమైన మార్గాలు, మరికొన్ని దుర్గమమైన మార్గాలు. అంటే కొన్ని మార్గాలలో పయనించటం సులభంగా ఉంటుంది, మరికొన్ని మార్గాలలో ప్రయాణం కష్టతరంగా ఉంటుంది. సమస్యలు, కష్టాలు లేకుండా సుఖంగా ప్రయాణించాలి అని అనుకునేవారు కొందరు. మరికొందరైతే గమ్యస్థానాన్ని చేరటం ముఖ్యమే, కానీ దారిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని సవాలుగా స్వీకరించి కష్టాలను ఇష్టాలుగా చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. ఎందుకంటే ఒకసారి గమ్యస్థానాన్ని చేరుకున్న తరువాత చేసేది ఏమీ ఉండకపోవచ్చు. అందుకని ఏదైనా చెయ్యాలి, సాధిస్తూ గమ్యస్థానం చేరాలనుకుంటే మార్గమధ్యంలో ఎదురయ్యే కష్టాలను, పెను సవాళ్లను అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళటం వలన భావితరాల వారికి తమ అనుభవాలను వినూత్న విజ్ఞాన రూపంలో అందించటం జరుగుతుంది. మన ప్రాచీనులైన యోగులు, ఋషులు మొదలైన వారు ఎంతోమంది అత్యంత కఠినమైన మార్గాలను తమ యోగ సాధన కోసం, తపమాచరించటం కోసం అనుసరించినట్లు తెలుస్తున్నది. మామూలుగా దర్భాసనమో యోగాసనమో వేసుకొని ఇంట్లోనో ఆశ్రమంలోనో ముక్కు మూసుకొని తపమాచరించిన వారు కొందరైతే, మరికొందరు వినూత్నమైన పద్ధతులను ఆచరించి తపస్సు చేసి పరమశివుణ్ణో లేక వారి అధిష్టాన దేవతలను మెప్పించి కైవల్య ప్రాప్తి పొందిన దాఖలాలు ఉన్నాయి. ఆ వినూత్న పద్ధతులలో ఒక పద్ధతి పుట్ట లోపల కూర్చొని మరియు పుట్ట పైభాగములో ఆసీనులై తపస్సును ఆచరించటం. పూర్వపు ఋషులు అత్యంత యోగ్యమైన ఆలోచనలు చేసేవారు అనటానికి ఈ పుట్ట లోపల కూర్చొని మరియు పుట్ట పైభాగంలో కూర్చొని తపస్సు చేయటం. ఇందులో ఆగమశాస్త్రానికి సంబంధించిన రహస్యాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో ఉన్నట్లుగా కనిపిస్తున్నది. ఎందుకంటే పుట్టను మనం ఒకసారి ఎలా ఉంటుందో ఊహించుకుంటే అది బోర్లించిన త్రికోణ ఆకృతిలో ఉంటుంది. కింద వెడల్పుగా, పైన బిందుస్థానం ఉంటుంది. ప్రపంచంలోని ఏ మతానికి చెందిన గుడులైనా, గోపురాలైనా, ప్రార్థనా మందిరాలైనా, చివరకు పురాతన కట్టడాలను పరిశీలించినా గర్భగుడి మొదలైన వాటి పైభాగం గోపురం రూపంలోనే నిర్మాణం చేస్తారు. ఆఖరికి ఇళ్లలో ఏర్పాటు చేసుకునే పూజా మందిరాల పైభాగం కూడా గోపురంలాగానే ఉంటుంది. ఆ గోపుర భాగం కింద ఎంతో పవిత్రమైన, ముఖ్యమైన భాగంగా భావించవచ్చు. నూతన శాస్త్రజ్ఞానం ప్రకారం కూడా ఒక పిరమిడ్ ఆకారంలోనే ఉంటుంది కనుక పిరమిడ్ లోపల ధ్యానం చేయటం వలన ఎంతో ప్రశాంతత లభిస్తుందని కనుగొన్నారు. ఈ విషయాన్ని పూర్వపు ఋషులు భావితరాలకు తెలియజేయాలనే కాబోలు, లేదా పుట్ట లోపలి భాగం గర్భగుడితో సమానమైనది కనుక అక్కడ తపస్సు చేయటం వలన సాక్షాత్తు దైవ సాన్నిధ్యంలో కూర్చొని తపమాచరించిన అద్భుత ఫలితం దక్కుతుందని కావచ్చు. గుడిలో, గర్భగుడిలో కూర్చొని యోగం, తపం ఆచరించటం వలన తపోభంగం కలగవచ్చు. కానీ పుట్ట లోపల కూర్చొని చేయటం వలన మనసు ఏకాగ్రంగా నిలుస్తుంది. ఎవరి వల్ల ఎలాంటి తపోభంగం కాదు. అదీ కాక రాత్రి పగలు అన్నీ ఒకే విధంగా ఉంటాయి. అట్లాగే పుట్ట పైభాగంలో కూర్చొని తపస్సును ఆచరించటం, పుట్టను శ్రీచక్ర మేరువుతో పోల్చుకుంటే పుట్ట పైభాగం బిందుస్థానం అవుతుంది. ఈ బిందుస్థానంలోనే అమ్మవారు కొలువై ఉంటారని చెప్తారు. అంటే పుట్ట పైభాగంలో కూర్చొని తపస్సుని ఆచరించడం
శ్రీచక్రమేరువు యొక్క బిందు స్థానంలో కూర్చొని తపస్సును ఆచరించటం అనే భావన కావచ్చు. ఏది ఏమైనా పూర్వపు ఋషులు ఆచరించే యోగాల వెనుక ఎంతో శాస్త్ర విజ్ఞానం ఉన్నట్లుగా భావన కలుగుతున్నది. అలాగే భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు గారు వ్రాసే ప్రతి శ్లోకములోని అక్షరం వెనుక ఎంతో భావం ఉన్నట్లు గోచరిస్తున్నది. ఆ భావాలను వెలికితీయటం, రాతిలో దాగి ఉన్న అమ్మవారి రూపాన్ని జాగ్రత్తగా చెక్కుకుంటూ వెళ్ళి ఆ తల్లిని లోకానికి చూపించటం అంతటి కష్టంగా అనిపిస్తున్నది. ఇంత కష్టపడి పుట్ట లోపల పుట్టల పైభాగంలో కూర్చొని 32 సంవత్సరాల పాటు తపస్సు చేయటం వలన ప్రాప్తించే పుణ్యం కన్నా ఎక్కువైన పుణ్య ఫలితాన్ని శ్రీ కాళీమాత తనను భక్తితో సేవించే వారికి 32 రోజులలోనే ప్రసాదిస్తుంది అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు గారు. కొంతమంది తమ కోరికలు నెరవేర్చుకోవటానికి ప్రత్యేకమైన పూజలను చేస్తూ ఉంటారు. అందుకు ముందుగా ఏ దేవతలను ఉపాసన లేదా పూజలు చేయటం వలన త్వరితంగా కోరికలు నెరవేరుతాయో, ఆయా దేవతలకు ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలి, ఏ సమయాల్లో ఆ దేవతలు ప్రసన్నంగా ఉంటారు, తిథుల ప్రకారం, రోజుల ప్రకారం, వారాల ప్రకారం, రాత్రి వేళల్లోన, పగటి కాలములోన, అమావాస్య రోజున, పౌర్ణమి రోజున అంటూ వివరాలను సేకరిస్తూ వాటి ప్రకారం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తెలిసిన వాళ్ళు చెప్పేది ఏమిటి అంటే, అమావాస్య, పౌర్ణమి దినాలలో దేవతలు ఎక్కువ ప్రసన్నంగా ఉంటారు కనుక ఆ రోజుల్లో చేసే ఉపాసనా విధానాలు ఎక్కువ శుభ ఫలితాలను త్వరితంగా పొందవచ్చు అని భావిస్తారు. నిజమే కావచ్చు. ఈ పూజలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో అమావాస్యకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అమావాస్య నుంచి చంద్రుడు దినదినాభివృద్ధి చెందుతాడు కనుక తాము ఆచరించే పూజలు కూడా ఫలించి అవి అభివృద్ధి పథంలో ఉంటాయని కాబోలు మరికొన్ని ప్రాంతాలలో పౌర్ణమికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటానికి కారణం నిండు వెలుగులో ప్రారంభించే పుణ్యకార్యాలు నిండైన శుభ ఫలితాలను ప్రసాదిస్తాయని వారి భావన అయి ఉంటుంది. ఏది ఏమైనా అమావాస్య, పౌర్ణమి దినాలలో ఆచరించే పుణ్యకార్యాల వలన లభించే పుణ్యఫలం కన్నా అత్యధికమైన మొత్తంలో శ్రీ కాళీమాత అమ్మవారు తమ భక్తులకు వరంగా ప్రసాదిస్తుంది అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు గారు. ఇదే విధంగా మరికొంతమంది మరింత ఎక్కువ ఉత్తమ ఫలితాల కోసం గ్రహణ సమయాన్ని ఎంచుకుంటారు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం సమయాల్లో ఆచరించే తపస్సులు, జపాలు, హోమాలు మామూలు సమయాలలో చేసే వాటి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ శుభ ఫలితాలను ఇస్తాయి. ముఖ్యంగా గ్రహణ సమయంలో జప తపాదులు త్వరగా సిద్ధిస్తాయి. అందుచేతనే కాబోలు కొంతమంది ఉపాసనాపరులు ముఖ్యంగా గ్రహణ సమయాలను ఎంచుకొని పూజలు చేస్తూ ఉంటారు. ఆ సమయాలలో చేసే దానాలు కూడా ఎన్నో రెట్లు పుణ్య ఫలాలను సంప్రాప్తింప చేస్తాయని కొంతమంది గ్రహణ సమయాలను అందుకోసం ఎంచుకుంటారు. హిందూ మనోభావాల ప్రకారం గ్రహణం అనేసరికి ఆ సమయంలో బయటకు రాకూడదని, మంచిది కాదని, దుష్టశక్తులు వాతావరణంలో ఎక్కువగా ప్రవేశిస్తాయని, పసిపిల్లలు, గర్భిణులు వారిని బయటికి వెళ్లకుండా నిరోధిస్తారు. ఎవరు ఏమి తినరు. ఆ సమయంలో ఏమి తిన్నా అవి శరీరంపై విషప్రభావం చూపుతాయి. ప్రపంచంలో ఒకరికి కీడు చేసే విషయం మరొకరి పాలిటి వరంగా మారటం అనేది సాధారణమైన విషయమే కావచ్చు. వరంగా మారే విషయాలను మనం
లెక్కలోకి తీసుకొని సూర్యగ్రహణ, చంద్రగ్రహణ సమయాలలో ఆచరించే తపస్సులు, దానాలు, అనేక పుణ్యప్రదమైన కార్యక్రమాల వల్ల లభించే ఎన్నో రెట్లు పుణ్యఫలం, శుభ ఫలితాల కన్నా ఇంకా ఎన్నెన్నో రెట్లు అధికమైన అద్భుత శుభ ఫలితాలను ఆ తల్లి శ్రీ కాళీమాత తమ భక్తులకు అతి సులభంగా ప్రసాదిస్తుంది. యుగాలు 4: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం మరియు కలియుగం. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం ఉన్నత స్థాయిలో ఉంటుంది. చివరకు కలియుగం వచ్చేసరికి ధర్మం కుంటినడక నడుస్తుందని చెప్తారు. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అయినట్లుగానే జనం పెరిగే కొద్దీ ఆచరణ అదే స్థాయిలో తగ్గుతుందేమో. సరే, అసలు విషయానికి వస్తే ప్రతి యుగంలోనూ ఒక అవతార పురుషుడు జన్మించి ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో దుష్టులను శిక్షించి మంచివారిని రక్షించటం, మరలా ఆ అవతారం సమాప్తం కావటం వస్తూ ఉంది. కృతయుగం నుంచి కలియుగం వరకు వచ్చిన అవతారాలు అలాంటివే. ఈ అవతార మూర్తులైన శ్రీ నరసింహస్వామి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు మొదలైన వారిని ఆదర్శంగా తీసుకొని వారు ఏర్పరిచిన ధర్మ మార్గాలలోనే పయనించాలని, అందువలన ఎంతో శుభం, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని భావించి వారి గుడులను, గోపురాలను ఏర్పాటు చేసుకొని ఆరాధిస్తూ వస్తున్నారు. అందువలన ప్రజలు జీవిత గమ్యాలు చేరుకోవటం సుఖప్రదంగా, ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగుతుందని నమ్మకం. అందువలన అవతార పురుషులైన వారిని ఎన్నో విధాలుగా అర్చించటం, పూజించటం, నామస్మరణలు, భజనలు, సంకీర్తనలు, ఎవరికి ఏది వీలుగా ఉంటే ఆ విధంగా కొలవటం పరిపాటి. అన్ని యుగాలలోనూ ఈ భక్తి ఇలాగే ఉండి ఉండవచ్చు. రాత్రి తర్వాత పగలు, వారం తర్వాత మళ్ళీ అదే వారంతో రోజు ప్రారంభం కావటం, సంవత్సరం తర్వాత మళ్ళీ అవే మాసాలతో సంవత్సరం ప్రారంభం కావటం వలనే 4 యుగాలైన తరువాత మళ్ళీ అవే యుగాలు ప్రారంభమవుతాయని, అప్పుడు కూడా యుగానికి ఒక అవతార పురుషుడు వస్తాడని, ప్రజల చేత పూజలు అందుకుంటాడని నమ్ముతారు. ఈ విధంగా అవతార మూర్తులను అన్ని విధాలుగా సేవించి పూజించడం వలన లభించే పుణ్యఫలం కన్నా అత్యధికమైన పుణ్యఫలాన్ని శ్రీ కాళీమాత తనను ఆర్తిగా సేవించిన ఆర్తులైన పరమ భక్తులకు అక్షయంగా ప్రసాదిస్తుందని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు గారు ఈ శ్లోకములో ఎంతో అద్భుతంగా వివరించారు.